అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మన దినభాగం వచ్చేసి మత్తయి సువార్త 14వ అధ్యాయం అండి. ఆ సమయమందు శతాధిపతి అయిన హేరోదు యేసుని గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిసం ఇచ్చు యోహాను, ఇతడు మృతుల నుండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియారూపములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలైనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకునుట న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవమున వచ్చినప్పుడు హేరోది కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనక ఆమె ఏమడిగిననో ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడదై బాప్తిసం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకిప్పించుమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణం నిమిత్తమును తనతో కూడున్న భోజనము కూర్చున్న వారి నిమిత్తమును ఆజ్ఞాపించి బంట్రోతులను పంపి చెరసాల్లో ఉన్న యోహాను తల గొట్టించెను. వాడతని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి.